అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా వైఎస్ఆర్ పార్టీ చరిత్రలో ఇది ఒక శుభదినం. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము ముగ్గురం గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే గౌరవనీయులు శ్రీ మేడ రఘునాథ్ రెడ్డి గారు, నేను ముగ్గురం కూడా ఈరోజు యునానిమస్గా రాజ్యసభ ఎలక్షన్స్లో నిజంగా విజయం సాధించడం అంటే ఇది కూడా ఒక చరిత్ర. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నిజంగా రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే గౌరవ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అకుంఠిత దీక్షతో పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని అణువున మేమందరం కూడా బలపరుస్తున్నటువంటి ఈ సందర్భంలో కనీసం మరి ఈ రోజున టీడీపీ వారికి కనీసం ఒక సీటు కూడా రాజ్యసభలో లేకపోవటం మరి నిజంగా అది కూడా ఒక చరిత్రే. నేను అల్టిమేట్గా నేను చెప్పేటువంటి మాట, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా సరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసమే అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నాలాంటి సామాన్యుడిని కూడా రాజ్యసభకు పంపించి రాష్ట్రంలో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. నిజంగా నేను కలలో కూడా ఊహించలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అయినా సరే బాబురావన్న నిన్ను రాజ్యసభ నేను పంపిస్తున్నాను అంటే నేను నిజంగా నాకు కళ్ళంట నీళ్ళు వచ్చాయి. అంత గొప్ప నిజమైనటువంటి ఒక సహాయాన్ని చేసి మా పేద ప్రజల తరపున, ఉత్తరాంధ్ర జిల్లాల తరపున, అలాగే మరి మా దళితుల తరపున నేను ప్రత్యేకంగా నన్ను రాజ్యసభ పంపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు నేను తెలుపుకుంటూ, ఈ సందర్భంగా మరొక మాట కూడా మీ ద్వారా ప్రజలకు చెప్పాలి. ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చూసిన తర్వాత నిజంగా ఈ రోజున కనీసం టీడీపీకి కానీ జనసేనకు కానీ మిగతా పార్టీలు ఎవరైనా ఈ రోజున ముందు కనీసం నిలబడటానికి కూడా కనీసం అవకాశం లేదు. ఈ రోజున మీరు ఉదాహరణ, నిన్న మొన్న జరిగినటువంటి రాప్తాడు మరి సిద్ధు మహాసభలో జనాన్ని చూస్తే లక్షలాది మంది వాళ్ళు రావటమే కాదు, జగన్ గారి గురించి ఒక్కొక్కరు మాట్లాడినటువంటి మాటలు అవే నిదర్శనం. అలాగే రాష్ట్రంలో అనేక మరి సామాజిక వర్గాలు ఈ రోజున మరి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు లబ్ధి పొందుతున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ తప్పనిసరిగా వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ అఖండ విజయం సాధించడం ఖచ్చితంగా ఖాయం. అలాగే మళ్ళీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని, అలాగే ఈ పేద ప్రజల కోసం అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ సంక్షేమ రాజ్యాన్ని, అలాగే సమాజానికి దగ్గరగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకెళ్ళి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని, మరి ఈ రోజున మేమందరం కూడా సర్టిఫికేట్ తీసుకున్నటువంటి సందర్భంలో మాకు సహకరించినటువంటి పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే పెద్దలు విజయసాయిరెడ్డి గారు, అలాగే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దలు మిథున్ రెడ్డి గారు, అలాగే పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి గారు, అలాగే ఇంకా మిగతా అందరు పెద్దలకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ యొక్క సర్టిఫికెట్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా సమర్పిస్తున్నాం. వారు ఏం పని చేయమంటే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ రోజున తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా లాస్ట్కి రాజ్యసభలో రాష్ట్రానికి చెందినటువంటి అనేక అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలని మరి రాజ్యసభలో
మరి మనం ఉటంకించి మరి దేశ మరి ప్రాధాన్యతను కూడా మనం గమనించి తప్పనిసరిగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నిజమైన గొప్పతనాన్ని చాటి చెప్పి మరి పేద ప్రజల సంక్షేమాని కోసం కూడా నా వంతు నేను శ్రమపడి ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి అనేక పథకాలు తీసుకురావడంలో కూడా మా ముగ్గురు కూడా ఎంతో కృషి చేస్తామని మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.